నమస్తే. లా ఎక్సలెన్స్ తెలుగు కరెంట్ అఫైర్స్కి స్వాగతం. ముందుగా ఇవాల్టి కొటేషన్ చూద్దామా? కొటేషన్ వచ్చేటప్పటికి ఎవ్రీ డిజాస్టర్ని ఒక ఆపర్చునిటీగా మలుచుకోవాలి. కొంతమంది మలుచుకోగలుగుతారు. ప్రాబ్లం నుంచే స్ట్రెంగ్త్ని తెచ్చుకుంటారు. ప్రాబ్లం నుంచే కావాల్సిన మోటివేషన్ని తెచ్చుకుంటారు. సో ఎవరైతే దాన్ని చేయగలరో ఏదైనా అప్పుడు అడ్వాంటేజే కదా. ప్రాబ్లం వచ్చిన అడ్వాంటేజే, మంచి జరిగిన అడ్వాంటేజే. సో ప్రతి దాన్ని కూడా మన ఆపర్చునిటీగా ఉపయోగించుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్ సరిగా రాయలేదు, దాన్ని ఒక ఆపర్చునిటీ, నెక్స్ట్ ఇయర్కి దాన్ని ఎలాగ బెటర్గా రాసుకోవాలి అదొక ఆపర్చునిటీ. ఒక మిస్టేక్ చేసాం, అదొక ఆపర్చునిటీ, దాని నుంచి ఎలా ఉండకూడదో నేర్చుకోవాలి. రైట్, ఇలాగా ప్రతి దాన్ని, ప్రతి డిజాస్టర్ని లేదా ప్రతి విషయాన్ని ఒక ఆపర్చునిటీగా మలుచుకుంటూ వెళ్తే చాలా మన లైఫ్ అనేటటువంటిది మనం అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి, మనం హ్యాపీగా ఉండడానికి బాగుంటుంది. సరే, ముందుగా నిన్న ఇచ్చినటువంటి ప్రిలిమ్స్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ చూసి ఆ తర్వాత మనం ఆర్టికల్స్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి, బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్కి సంబంధించి ఫస్ట్ క్వశ్చన్. దీన్ని ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ అనేటటువంటి ఎన్జిఓ ఇస్తుంది, అవునా కాదా? ఎస్, ఒకటోది కరెక్ట్. రెండోది మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అనేటటువంటిది ఐసిఎంపి ఇంటిగ్రేటెడ్ కోస్టల్ మేనేజ్మెంట్ ప్లాన్ కింద బీమ్స్ అనేటటువంటి ఒక ప్రాజెక్ట్ని ఈ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ లాంటి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది, అవునా కాదా? ఇది నిన్న మీకు నేను చెప్పలేదు, కానీ ఇది ఒక వాల్యూ అడిషన్, ఒక ఎక్స్ట్రా పాయింట్గా మనం పరిగణించుకోవాలి. ఇంటిగ్రేటెడ్ కోస్టల్ మేనేజ్మెంట్ ప్లాన్ ఇది మనకి ఇంపార్టెంట్ అనమాట. ఇది కూడా కరెక్టే, రెండు కరెక్టే కాబట్టి ఆన్సర్ సి 1, 2. రెగ్యులర్గా పిఐబి ఆర్టికల్స్ ఫాలో అయ్యే స్టూడెంట్స్కి ఇది తెలిసే ఉంటుంది, బీమ్స్ అనేటటువంటిది తెలిసే ఉంటుంది. సో పిఐబి కూడా రెగ్యులర్గా ఫాలో అవ్వాలి. నెక్స్ట్ చూడండి, క్లైమేట్ అడాప్టేషన్. నిన్న ఏమన్నారు? క్లైమేట్ చేంజ్ వల్లనే డిజాస్టర్స్ అన్నీ పెరుగుతూ వెళ్తున్నాయి, దాని ఇంటెన్సిటీ పెరుగుతూ వెళ్తుంది అన్నారు. మరి క్లైమేట్ అడాప్టేషన్ ఏ విధంగా ఉండాలి? దానికి సంబంధించి అడాప్టేషన్ అంటే ఏంటి? దానికి తగ్గట్టుగా మనం మలుచుకోవడము, టెక్నాలజీస్ వివిధ ఏరియాస్ని ఏ విధంగా తగ్గట్టుగా మలుచుకోవాలి అన్నదన్నమాట. అగ్రికల్చర్లో రెసిలియన్స్ని తీసుకొని వచ్చేదానికి టెక్నాలజీని వాడడం అడాప్టేషనేనా? ఎస్. వాటర్ ఇంటెన్సివ్ అగ్రికల్చర్, ఇది అడాప్టేషనేనా? వాటర్ ఇంటెన్సివా, వాటర్ తక్కువ వాడేదా? ఆలోచించారా? కాదు. సో రెండోది తీసేయండి. మూడోది జిఎం క్రాప్స్ వల్ల క్లైమేట్ అడాప్టేషన్ వస్తుందా? ఎస్. సో 1 and 3 కరెక్ట్ కాబట్టి ఆన్సర్ సి అవుతుంది. నెక్స్ట్ చూడండి, ఈ క్రింద వాటిలో ఏది ఇన్కరెక్టో చెప్పమన్నారు. స్మాల్ పాక్స్, ఈ పర్టికులర్ వ్యాధికి వ్యాక్సిన్ కనుగొన్నది ఎడ్వర్డ్ జెన్నరేనా? ఎస్. పోలియో జోన్స్ ఈ సాల్క్, అవునా? ఎస్. కొలరా లూయిస్ పాస్చర్, అవునా? ఎస్. సో 3 కరెక్టే కాబట్టి ఆన్సర్ డి అండి. సో ఇలాంటి క్వశ్చన్స్ యూపీఎస్సీలో కానీ వీటిలో వస్తాయా? వస్తాయి. సో మీరు ప్రీవియస్లీ 2018లో చూస్తే ఇలాంటి క్వశ్చన్ మనల్ని అడుగున్నారు. ఎస్పెషల్లీ ఇప్పుడు వ్యాక్సిన్స్కి సంబంధించి వ్యాక్సిన్స్ని కనుగొన్న వాళ్ళు దాన్ని అందరికీ ఫ్రీగా అందించే విధంగా చూడాలి, పేటెంట్స్ ఏమీ లేకుండా అన్న కంటెక్స్లో మనం ఆర్టికల్ చదువుకున్నాం, గుర్తుందా? పోలియో వ్యాక్సిన్ని అన్పేటెంటెడ్గానే ఇచ్చారు, పేటెంట్ ఏమీ చేసుకోలేదని చదివాం. సో అలాంటి కంటెక్స్లో ఎవరు ఏ వ్యాక్సిన్, ఎస్పెషల్లీ ఇంపార్టెంట్ డిసీజెస్కి వ్యాక్సిన్ని కనుగొన్నారన్నది ఇంపార్టెంట్ అండి. రైట్, అందుకని చూసుకోవాలి. నెక్స్ట్ చూడండి, ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ చూడండి. గ్రేటర్ మాలే ప్రాజెక్ట్ మాల్దీవ్స్కి సంబంధించింది పార్ట్లీ ఫండెడ్ బై ఇండియా ఫండ్ చేసింది, అవునా? ఎస్. ఇది మనం నిన్న చదువుకున్నాము. దీనికి సంబంధించి $400 million ఫండ్ ఇచ్చారు. ఇంకొక $100 million, ఇది $400 million, దాంతోపాటు $400 million ఫండ్ అనేది ఇచ్చారు. ఓవరాల్గా $500 million సంబంధించినటువంటి అగ్రిమెంట్స్ సైన్ చేశారని చదువుకున్నాం కదా. సో ఒకటోది కరెక్ట్. రెండోది హంబన్తోటా పోర్ట్ శ్రీలంకలో ఉండేది పార్ట్లీ ఫండెడ్ బై ఇండియా అన్నారు. ఇండియానా అండి? కాదు, చైనా కదా. సో శ్రీలంక చైనా క్లోజ్ అవుతున్నాయని చదువుకున్నాం. సో దాని నుంచి ఈ స్టేట్మెంట్ ఇచ్చాము, హంబన్తోటా పోర్ట్ చైనా. సో రెండోది తప్పు, ఒకటోది మాత్రమే కరెక్ట్ కాబట్టి ఆన్సర్ ఏ 1 ఓన్లీ. సరే, ఫస్ట్ ఆర్టికల్ చూడండి. ఎకానమీలో చదువుకుంటాం. ఇండియన్ ఎకానమీ ఏ విధంగా ఉంది దానికి సంబంధించినటువంటిది. ఐఎంఎఫ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అంటాం, అంతర్జాతీయ ద్రవ్య నిధి అని. సో ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఐఎంఎఫ్ అనేటటువంటిది ఎకానమీ అనేటటువంటిది 10.3% తగ్గుతుంది అన్నారు, కాంట్రాక్షన్ అవుతుంది అన్నారు. కాంట్రాక్ట్ అంటే తగ్గడము అని, కాంట్రాక్షన్ అవుతుందని ఎవరు చెప్పారు? ఐఎంఎఫ్ అన్నమాట. నెక్స్ట్ ఇయర్ మేబీ గ్రోత్ అనేటటువంటిది రావచ్చు, కానీ ఇయర్ మాత్రం కాంట్రాక్షన్ అనేటటువంటిది ఉంటుంది అని చెప్పారు.
సో ఓవరాల్గా 2020కి సంబంధించి ఇక్కడ మీరు బాగా గమనించి చూస్తే 2020లో ఎక్కువ కాంట్రాక్షన్ అంటే ఎక్కువ నెగిటివ్ ఉండేటటువంటిది ఏ కంట్రీ ఉండబోతుంది? ఎస్పెషలీ మన బ్రిక్స్ అంటే ఏంటి? బ్రెజిల్, రష్యా, చైనా, సౌత్ ఆఫ్రికా, ఇండియా, వీటిని తీసుకుంటే ఏ కంట్రీకి ఉండబోతుంది? ఇండియాలోనే ఎక్కువ నెగిటివ్ గ్రోత్ ఉండబోతుంది, -10.3 వీళ్ళందరిలో పోలిస్తే. ఆ తర్వాత సౌత్ ఆఫ్రికా -8. సో ఇలా ఉండబోతుంది. నెక్స్ట్ ఇయర్ దీంతో పోలిస్తే మైనస్తో పోలిస్తే ఎక్కువ గ్రోత్ వస్తుంది, కాబట్టి 8.8 అలా ఉండొచ్చు అని చెప్తున్నారు. చూడండి, వీటిలో అన్ని మైనస్లో ఉన్నాయి, ఒక చైనా ఒకటే పాజిటివ్ టెరిటరీలో ఉంది కదా అండి. ఓవరాల్గా వరల్డ్ యావరేజ్ కూడా మైనస్లో ఉంటే చైనా మాత్రం పాజిటివ్గా ఉంది. IMF ప్రొజెక్షన్ అయితే ఇది. ఎందుకని మనకు తెలుసు, COVID-19 దాని ద్వారా అసలు ఏమైంది ఏంటి అని రెగ్యులర్గా మనం చదువుతూనే ఉన్నాము. COVID-19 ఇంపాక్ట్ అనేటటువంటిది ప్లస్ ఇంతకు ముందు కూడా గ్లోబల్ స్లో డౌన్ ఉండింది. ఆ రెండు కలిపి గ్రోత్ రేట్స్ని నెగిటివ్ జోన్లోకి తీసుకెళ్ళాయి. నెక్స్ట్ చూడండి, ఇంటర్నేషనల్ రిలేషన్స్ సంబంధించి ఇండియా చైనా రిలేషన్స్ అన్నదానికి సంబంధించినటువంటిదండి. ఇక్కడ ఇంపాస్ అంటే రెండు దేశాల మధ్య జరుగుతున్నటువంటి గొడవని బ్రేక్ చేయడానికి ప్రయత్నించారు. కానీ టాక్స్ తర్వాత కూడా ఈ ఇంపాస్ని బ్రేక్ చేయలేకపోయాము, ఫెయిల్ అయ్యాం. దాంట్లో చైనా అనేటటువంటిది ఇండియాని ఇదిగో మీరే కారణం, అసలు అక్కడ టెన్షన్ చేయడానికి మీరే కారణం, మీరే క్రాస్ చేసి వచ్చారు, రూట్ కాజ్ ఇండియానే అని వాళ్ళు బ్లేమ్ చేయడం, లేదు మీ వాళ్ళే వచ్చారు బాబు అని మనం చెప్పడం. సో ఈ విధంగా టెన్షన్స్ ఏవైతే తగ్గలేదు. సో వాళ్ళు ఏమన్నారు, మీరు కాంట్రవర్షియల్ రీజన్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బిల్డ్ చేశారు అన్నది చైనా క్లెయిమ్. మనమేంటి, LAC దగ్గరగా మీరు చాలా ఫోర్సెస్ని వాటిని డిప్లాయ్ చేస్తున్నారు అన్నది మన క్లెయిమ్. సో అటు ఇద్దరు ఎవరి వర్షన్ని వాళ్ళు ఎవరు ఒప్పుకోలేదు. సో దాంతో ఎన్నో టాక్స్ జరుగుతూ ఉన్నాయి. కానీ LAC లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్, వాస్తవాధీన రేఖ అంటాం. సో వాస్తవాధీన రేఖ వద్ద జరుగుతున్నటువంటి గొడవ మాత్రం సర్దుమనగట్లేదు, ఇంపార్టెంట్. నెక్స్ట్ చూడండి, ఎకానమీలో ఫిస్కల్ స్టిమ్యులస్ అన్నదాని కింద చదువుకుంటాం. నిన్న మన ఫినాన్స్ మినిస్టర్ ఫిస్కల్ స్టిమ్యులస్, ఆర్థిక ఉద్దీపన అంటాం తెలుగులో. ఆర్థిక ఉద్దీపనకి సంబంధించి కొన్ని మెజర్స్ని అనౌన్స్ చేయడం జరిగింది. LTC క్యాష్ వోచర్స్, అవునా, అడిషనల్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెంచుకోవాలి అని చెప్పారు. సో ఇది చెప్పారు. దీనికి టూ లో ఏదైతే గవర్నమెంట్ మేము స్పెండ్ చేస్తామని చెప్పిందో అది చాలా తక్కువ, ఓన్లీ 0.2% ఆఫ్ GDP మాత్రమే ఇది కాన్స్టిట్యూట్ అవుతుంది. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెరిగినప్పటికీ రైట్ గ్రౌండ్ లెవెల్లో ఇన్వెస్ట్మెంట్స్ రావట్లేదు, ఎందుకని చాలా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి, రావట్లేదు. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ అవన్నీ కూడా కంట్రీస్ని ఇదిగో ఈ డ్యామేజ్ ఏదైతే COVID-19 వల్ల ఉందో దాన్ని తగ్గించడానికి ఎక్కువ స్పెండ్ చేయండి అంటున్నారు. బట్ మన కంట్రీ తక్కువగానే ఉంది. ఫిస్కల్ స్టిమ్యులస్ అంటున్నారు, ఎన్నో లక్షల కోట్లు అంటున్నారు, కానీ అది కొత్తగా స్పెండ్ చేయట్లేదు. ఆల్రెడీ ఉన్నటువంటి బడ్జెట్ అలొకేషన్స్ వాటిని అడ్జస్ట్ చేసుకుంటూ వస్తున్నారు. అలా కాదు, స్పెండింగ్స్ పెంచాలి. స్పెండింగ్స్ పెంచితే ఏమవుతుంది, డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ పెరిగినప్పుడు ప్రొడక్షన్ పెరుగుతుంది, గ్రోత్ పెరుగుతుంది. సో డిమాండ్ రివైవల్ చేయాలి. ఇంకొకటి, డిమాండ్ రివైవ్ చేసిన సప్లైలో కూడా కొన్ని గ్యాప్స్ ఉన్నాయి, వాటిని కూడా అడ్రస్ చేయాలి. అంటే ఫిస్కల్ స్టిమ్యులస్ ఏదైతే ఉందో అది స్లిమ్ స్టిమ్యులస్ కాదు, స్లిమ్ చిన్నది సన్నది కాదు, మరి హ్యూజ్గా స్టిమ్యులస్ అనేటటువంటిది ఇచ్చి ఆర్థిక ఉద్దీపన ద్వారా ఎకానమీని రివైవ్ చేయాలి, మళ్ళీ దానికి జవసత్వాన్ని అందించాలి, రైట్. నెక్స్ట్ ఇంటర్నేషనల్ రిలేషన్స్లో చదువుకుంటాం. ఇజ్రాయెల్ పాలస్తీనా ఇష్యూ, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ అండి. ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్యలో ఉండేటటువంటి గొడవ ఏంటి, అసలు ఈ 2 స్టేట్ సొల్యూషన్ అంటే ఏంటి, ఇది మనం తెలుసుకోవాలి. దీనికి సంబంధించి ఒక స్పెషల్ వీడియో మనకి మన ఛానల్లో ట్రెండింగ్ టాపిక్స్ అనే ఒక వీడియో ఉందండి. ఆ ట్రెండింగ్ టాపిక్స్లో మీరు ఒక్కసారి చూసుకోండి. ఈ ఇజ్రాయెల్ పాలస్తీనా ఇష్యూ ఏంటి క్లియర్గా అయితే తెలుస్తుంది. అయితే ఇక్కడ ఓవరాల్గా ఏంటి, ఇజ్రాయెల్ పాలస్తీనా, దాంట్లో ఇజ్రాయెల్ని కంట్రీగా గుర్తించడం జరిగింది, పాలస్తీనా అనేటటువంటి దాన్ని కంట్రీగా ఇంకా చాలామంది గుర్తించలేదు. సో ఈ కంటెక్స్లో ఈ రెండిటికి సపరేట్ కంట్రీ ఉండాలి, ఒకే టెరిటరీని సపరేట్ కంట్రీగా చేయాలి అన్నదే 2 స్టేట్ సొల్యూషన్, 2 దేశాలుగా విడగొట్టాలి అని. కానీ ఈ మధ్య ఇజ్రాయెల్ యొక్క పవర్ పెరిగే కొద్దీ ప్రతి ఒక్కరు దీంతోనే అగ్రిమెంట్స్ చేసుకుంటున్నారు. రీసెంట్గా మనకి అరబ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో UAE ఇవన్నీ కూడా అబ్రహాం డీల్ అనేటటువంటివి చేసుకున్నాయి, అవునా, చదువుకున్నాం, గుర్తుందా? అబ్రహాం డీల్ అంటే ఏంటి, UAE, బహ్రెయిన్
మరియు ఇజ్రాయెల్ చేసుకున్నటువంటి పీస్ డీల్. సో వీటి వల్ల ఇజ్రాయెల్ పవర్ఫుల్ అవుతుంది. ఇంకా అంటే పాలస్తీనాకి కంట్రీ స్టేటస్ రానట్టేనా, అంటే వన్ స్టేట్ అనేటటువంటిదే నెక్స్ట్ సొల్యూషనా? ఇది మన దగ్గర ఉండేటటువంటి క్వశ్చన్ అనమాట. వన్ స్టేట్ సొల్యూషన్ ఒకవేళ వస్తే దాన్ని ఏ విధంగా ఉండొచ్చు ఏంటి అన్నది కంట్రీస్ ఆలోచించాలి. అది ఇక్కడ చెప్తున్నటువంటిదండి. ఒక్కసారి ట్రెండింగ్ టాపిక్కి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ తెలుసుకుంటేనే ఇది అర్థమవుతుంది. ఒకసారి ట్రై చేయండి. ఇదిగోండి, ఇక్కడ ఇందాక మనం అనుకున్న పాయింట్సే ఇక్కడ ఇవ్వడం జరిగింది. 2 స్టేట్ సొల్యూషన్ రాకపోవచ్చు అన్నారు. ఒకసారి ఇక్కడ ఏముందన్నది చూసి పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇష్యూ వచ్చేటప్పటికి గవర్నాన్స్కి సంబంధించి ఆర్టీఐ మరియు దాని రిలేటెడ్ ఇష్యూస్కి సంబంధించి ఇక్కడ ఏం చెప్తున్నారు? ఆర్టీఐ రైట్ టు ఇన్ఫర్మేషన్, సమాచార హక్కు చట్టం అన్నటువంటిది దాన్ని తీసుకొని వచ్చి 15 years కంప్లీట్ అయింది. ఈ కంటెక్స్లో దాంట్లో ఉండేటటువంటి ఎన్నో లూప్ హోల్స్ ఉన్నాయి అని చెప్తున్నారు. ఆర్టీఐ యొక్క ట్రాన్స్పరెన్సీ అంటున్నాము. ఆర్టీఐ సీక్రసీ ప్లేస్లో ట్రాన్స్పరెన్సీ, పారదర్శకతను తీసుకొని వస్తుందని తీసుకొని వచ్చాం. కానీ నిన్న చదువుకున్నాం, గుర్తుందా? చాలా వేకన్సీస్ ఉన్నాయి సిఐసి ఎస్ఐసిలో, చాలా పెండింగ్ కేసులు ఉన్నాయి, ఇన్ఫర్మేషన్ సరిగా రావట్లేదు. ఇలాంటివన్నీ ఉండడం వల్ల ఆర్టీఐ చట్టం అనేటటువంటి దాని యొక్క ఎఫెక్టివ్నెస్ మరియు ఎఫిషియన్సీ క్వశ్చన్ చేయబడుతుంది అన్నాం. ట్రాన్స్పరెన్సీని చూడడానికి ఉన్నవే సిఐసి ఎస్ఐసి, కానీ వాళ్ళ దగ్గరే వేకన్సీస్ పెండింగ్స్ ఇవన్నీ ఉంటే మరి వాళ్ళేం ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయగలుగుతారు? ఎంత ఎఫెక్టివ్గా పనిచేయగలుగుతుంది? సో ఈ బాడీస్ ఏవైతే ఉన్నాయో వాటిని స్ట్రెంగ్తెన్ చేయాలి, వాటి యొక్క ఎఫెక్టివ్నెస్ని పెంచాలి, వాటిలో ఉండేటటువంటి వేకన్సీస్ని తగ్గించి పెండింగ్స్ని తగ్గించాలి. నెక్స్ట్ క్వాడ్రిలేటరల్ అంటున్నారు. సో క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ గ్రూపింగ్ అంటారండి. క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ గ్రూపింగ్ అని చెప్తుంటారు. 4 దేశాలు ఏమేంటవి? యుఎస్ఏ, ఇండియా, జపాన్ మరియు ఆస్ట్రేలియా. ఈ 4 దేశాలు క్వాడ్ లేదా క్వాడ్రిలేటరల్ గ్రూపింగ్ అంటాం. అది చేయడం జరిగింది. మరి ఈ కంటెక్స్లో ఇక్కడ ఉన్నటువంటి సిస్టమ్స్ని ఏ విధంగా మనం మార్చాలి అంటే క్వాడ్ అనేటటువంటి గ్రూపింగ్ నిజంగానే ప్రాక్టికల్గా వర్కౌట్ అవుతుందా లేదా అన్న దానికి సంబంధించి 4 ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయండి. ఇంతకుముందు ఇండో పసిఫిక్, ఇండియన్ ఓషన్, పసిఫిక్ ఓషన్, ఈ 2 దేశాలు ఇండియన్ ఓషన్ కంట్రీస్, పసిఫిక్ ఓషన్ కంట్రీస్, వీటి మధ్య ఉండేటటువంటి ఆ రిలేషన్షిప్ అన్నది వీక్గా ఉండేది. సో అది ఆర్టిఫిషియల్ కన్స్ట్రక్ట్ మాత్రమే. ఇండియన్ ఓషన్ సిస్టమ్ అనేటటువంటిది స్ట్రాంగ్గా ఉండేది. సో దాన్ని మనము నెగ్లెక్ట్ చేయకూడదు. ఇదిగోండి, ఇండో పసిఫిక్ రీజన్లో పీస్, ప్రాస్పెరిటీ వీటిని తీసుకొని రావడానికి కోసం ఇంతకుముందు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేటటువంటిది లేదు. స్ట్రాటజిక్ అడ్వాంటేజ్ ఇండియాకి ఇండియన్ ఓషన్లో ఉంది. ఇండో పసిఫిక్ వెళ్తే కాదు, ఇండియన్ ఓషన్లో మనకు స్ట్రాటజిక్ అడ్వాంటేజ్ అనేటటువంటిది ఉంది. చైనా యొక్క రోల్ని ఇండియన్ ఓషన్లో తగ్గించడానికి క్వాడ్ గ్రూపింగ్ అంతగా ఉపయోగపడదు. అంటే యుఎస్ఏ తన యొక్క ఓన్ ఇంట్రెస్ట్లను చూసుకుంటుంది, ఏ కంట్రీకి ఆ కంట్రీ వాళ్ళ ఓన్ ఇంట్రెస్ట్ని చూసుకుంటున్నారు. మనము గ్రూపింగ్లో జాయిన్ అయిపోయాం కదా అని జంప్ అయిపోయి అటు ఇండియన్ ఓషన్ ప్రాంతము, ఇటు పసిఫిక్ ఓషన్ ప్రాంతంలో కూడా చూసుకుందాము అని అనుకుంటే ఆల్రెడీ పసిఫిక్ ఓషన్లో వీళ్ళందరూ డామినెంట్ కంట్రీస్. అటు ఇండియన్ ఓషన్లోనూ వాళ్ళని ఇప్పుడు రప్పించాల్సి వస్తుంది. మనకున్న డామినెన్స్ పోగొట్టుకొని అక్కడ డామినెన్స్ ఉండదు, ఏది ఉండదు. సో ఇండియా అనేటటువంటిది చూసుకొని హిస్టారికల్గా అసలు జియో పాలిటిక్స్ ఎలా రన్ అవుతాయో చూసుకొని క్వాడ్ అనేటటువంటి గ్రూపింగ్లో మింగిల్ అవ్వాలి. అది ఇక్కడ చెప్తున్నటువంటిది. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి యుఎస్ఏ అనేటటువంటిది క్వాడ్ గ్రూపింగ్ అనేది ఒక ఇండో పసిఫిక్కి సంబంధించిన నేటో లాంటిది. ఎవరంటున్నారు ఈ మాట? చైనాకు సంబంధించినటువంటి చైనా ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ చెప్తున్నారు, ఫారిన్ మినిస్టర్ చెప్తున్నారనమాట. నేటో అంటే ఇంతకీ ఏంటండి? నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అంటారు. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ పేరులోనే గమనించండి, అట్లాంటిక్ ఓషన్కి ఇరువైపులో ఉన్నటువంటి దేశాలు దీంట్లో పార్ట్గా ఉన్నాయి. వరల్డ్ వార్ II తర్వాత యుఎస్ఎస్ఆర్కి ఎగెయినెస్ట్గా ఏర్పడినటువంటి ఒక క్యాపిటలిస్టిక్ కంట్రీస్ యొక్క బ్లాకే ఒక సెక్యూరిటీ గ్రూపింగ్ అనమాట, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. సో ఇప్పుడు చైనా వచ్చేటప్పటికి ఇదిగో కోల్డ్ వార్ టైంలో యుఎస్ఎస్ఆర్కి ఎగెయినెస్ట్గా ఏదైతే ఏర్పాటు చేశారో ఇలాంటి గ్రూపింగ్, అలాంటి యాటిట్యూడ్, అలాంటి మెంటాలిటీతో మళ్ళీ ఇప్పుడు క్వాడ్ అనేటటువంటి గ్రూపింగ్ని తెస్తున్నారు. కానీ అప్పుడున్న సర్కామ్స్టాన్సెస్ వేరు, ఇప్పుడున్నటువంటి సర్కామ్స్టాన్సెస్ వేరు. నాటో అట్లాంటిక్ ఓషన్కి సంబంధించి మరి క్వాడ్ అనేటటువంటిది ఇండో పసిఫిక్ రీజన్కి సంబంధించి తీసుకొని వస్తున్నటువంటి గ్రూపింగా, అది ఇక్కడ అడుగుతున్నటువంటి క్వశ్చన్ అన్నమాట. సో ఇది ఒకసారి మనం చూసుకోవాలి. అందుకే క్వాడ్లో మనము ఈ కేర్ఫుల్గా ఉండాలి. ఎస్పెషలీ రష్యాతో మనకున్న రిలేషన్స్ని దృష్టిలో పెట్టుకొని, ప్లస్ మన నెయిబర్స్ని దృష్టిలో పెట్టుకొని
క్వాడ్లో మన ఎంత రోల్ ఉండాలి, అసలు క్వాడ్ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏమై ఉండాలి, ఓన్లీ యుఎస్ఏ చైనాని డామినేట్ చేయడానికి మనల్ని ఒక పావుగా వాడుకోకూడదు. సో ఆ విధంగా మనం చూసుకోవాలి. కోల్డ్ వార్ మెంటాలిటీ అన్న ఆ స్టేట్మెంట్స్ ఉన్నాయి చూసారా, అది గమనించుకోండి. నెక్స్ట్ చూడాలి, ఈవిఐఎన్ అంటున్నారు, ఎలక్ట్రానిక్ వ్యాక్సిన్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ అంటారు. ఈవిఐఎన్ నెట్వర్క్ అనేటటువంటిది కోవిడ్ వ్యాక్సిన్ సప్లైని హ్యాండిల్ చేస్తుంది అంటున్నారు. దీన్ని మనం సైన్స్ అండ్ టెక్నాలజీలో వ్యాక్సిన్స్ అనేటటువంటి కాన్సెప్ట్ కింద చదువుకుంటామండి. ఇంతకీ ఇక్కడ ఈవిఐఎన్ అంటే ఏంటి, ఈ ఈవిఐఎన్ నెట్వర్క్ దాని యొక్క ఉపయోగాలు ఏంటి, అంటే దాని యొక్క అసలు ఆబ్జెక్టివ్స్ ఏంటి, ఎందుకు దాన్ని తీసుకొని వచ్చాము, అది ఏంటి. ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే ఒక డేటాబేస్ అండి. ఎన్ని వ్యాక్సిన్స్ ఎక్కడెక్కడ తయారవుతున్నాయి, ఎక్కడెక్కడ సప్లై ఉంది, అవంతా ట్రాక్ చేసేటటువంటి ఒక డేటాబేసే, ఒక నెట్వర్కే ఈవిఐఎన్ అంటాము. ఒకసారి దాని గురించి ఇంకొంచెం డీటెయిల్డ్గా చూద్దామా. ఇక్కడ చూడండి, ఎలక్ట్రానిక్ వ్యాక్సిన్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ ఈవిఐఎన్ అన్నటువంటిది స్టేట్స్, యూనియన్ టెరిటరీస్ అందరూ కూడా కోవిడ్-19కి సంబంధించిన సప్లై చైన్ అసలు ఏ విధంగా ఉంది, మెటీరియల్ మొత్తాన్ని సప్లై చేయడానికి వాడుతున్నాం. ఇదేం కొత్తది కాదండి, చాలా సంవత్సరాలుగానే మనకి ఉంది ఇది. సో ఈ కోవిడ్ పాండమిక్కి తగ్గట్టుగా మనం దీన్ని మార్చుకోగలిగాము. ఇది ఇండిజినస్లీ డెవలప్ చేయబడినటువంటి ఒక టెక్నాలజీ సిస్టమ్ అన్నమాట. దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి, ఈ అసలు ఇమ్యునైజేషన్కి సంబంధించిన సప్లై చైన్స్ ఏ విధంగా ఉన్నాయి దాన్ని మానిటర్ చేయడం అన్నది దీని యొక్క ఆబ్జెక్టివ్. ఈ కంటెక్స్లో నేషనల్ హెల్త్ మిషన్ మరియు యుఎన్డిపి వీళ్ళ యొక్క పార్ట్నర్షిప్తో దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి సైన్స్ అండ్ టెక్నాలజీ కింద చదువుకుంటాం. ఇక్కడ అన్ని ఇన్స్టిట్యూషన్స్ ప్యాట్రియార్కల్గా ఉన్నాయి. అవర్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ ప్యాట్రియార్కల్ అని చెప్తున్నారు. అంటే ఒకటే పాయింట్ అండి, ఈవిడ మనకి ఇప్పుడు తెలుసు కదా, WHO యొక్క చీఫ్ సైంటిస్ట్గా ఉన్నారు, ICMRలో పనిచేశారు. వీటన్నిటిలో కూడా ఇన్స్టిట్యూషన్స్లో కూడా జెండర్ డిస్క్రిమినేషన్ అనేటటువంటిది ఉంది అన్నట్టుగా చెప్తున్నారు. అంటే విమెన్ నేషనల్ గ్లోబల్ లెవెల్ ఇన్స్టిట్యూషన్స్లో రిప్రజెంటేషన్ తక్కువగా ఉంది. ఆ ఇన్స్టిట్యూషన్స్లో కూడా ప్యాట్రియార్కల్ యాటిట్యూడ్స్ అనేటటువంటివి ఉన్నాయి. మేల్ డామినేటెడ్ కమిటీ రూమ్స్ వీటన్నిటిని నేను చూశాను అన్నట్టుగా తన ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకోవడం జరిగింది. జస్ట్ ఒక పాయింట్గా మనం పెట్టుకోవచ్చు, ఏదైనా ఎస్సేస్ కానీ వీటిలో రాసేటప్పుడు వాడుకోవచ్చు. మరి మన లాస్ట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి ఎకానమీలో చదువుకుంటాం. బారోయింగ్ బై ద స్టేట్స్, అంటే స్టేట్స్ అప్పు తెచ్చుకోవాలి. అప్పు తెచ్చుకోవడానికి సెంటర్ అనేది అడిషనల్ బారోయింగ్స్ని అలొకేట్ చేసింది అన్నారు. స్టేట్స్కి అప్పు తెచ్చుకోవాలంటే సెంటర్ చేసేది ఏంటి, వాళ్ళు అప్పు తెచ్చుకుంటారు, వాళ్ళే కట్టుకుంటారు. సెంటర్తో ఏం పని, మన కాన్స్టిట్యూషన్లో బారోయింగ్స్కి లిమిట్ అనేటటువంటిది ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ మీద లిమిట్ లేదు కాన్స్టిట్యూషన్లో. మరి ఎవరు బారోయింగ్స్ మీద లిమిట్ ఉందండి, స్టేట్ గవర్నమెంట్స్ తెచ్చుకునేటటువంటి బారోయింగ్స్ మీద లిమిట్ అనేటటువంటిది ఉంది. మరి వీళ్ళు ఒక లిమిట్కి మించి తెచ్చుకోవాలంటే కంపల్సరీగా ఎవరి పర్మిషన్ కావాలండి, సెంట్రల్ గవర్నమెంట్ యొక్క పర్మిషన్ అనేటటువంటిది కావాలి. ఈ కంటెక్స్లో వీళ్ళు ఏమంటున్నారు, సెంట్రల్ గవర్నమెంట్, ఇదిగో మేము జిఎస్టీకి సంబంధించి మీకు కంపెన్సేషన్ అదేమీ పే చేయలేము, సో మీరే అప్పు తెచ్చుకోండి, దానికి ఎంతైతే వడ్డీ ఇవన్నీ కట్టాలో దాన్ని జిఎస్టీ సెస్ నుంచి మేమే కడతాంలే, మీరు అవి తెచ్చుకోండి అన్నారు. జిఎస్టీ సెస్ కలెక్షన్స్ అనేటటువంటివి మామూలుగా 2022 ఆగిపోవాలి. సో దానికి మించి ఎక్స్టెండ్ చేసుకొని దాని నుంచి వచ్చిన డబ్బుతో నేను కడతాను, మీరు అప్పు తెచ్చుకోండి అని జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్లో చెప్పడం జరిగింది. కానీ వీళ్ళేమన్నారు, కొంతమంది క్రిటిసైజ్ చేశారు. బట్ ఓవరాల్గా మీరు ఎక్కువ అప్పు తెచ్చుకోవచ్చు, ఫిజికల్ స్టిమ్యులస్ ఇచ్చుకోవచ్చు అన్నట్టుగా స్టేట్స్ని సెంటర్ అడగడం జరిగింది. చాలా స్టేట్స్ దానికి రెడీగా ఉన్నాయి, అవి తెలుసుకోవాలండి. ఇక్కడ బాగా గమనించాల్సిన విషయం, కాన్స్టిట్యూషన్లో బారోయింగ్స్లో లిమిట్ అనేటటువంటిది ఎవరికి ఉంది, స్టేట్స్కి ఉంది, సెంట్రల్ గవర్నమెంట్కి లిమిటేషన్ అనేది లేదు. సరే, మన స్టూడెంట్స్ ఎలా రాశారు ఆన్సర్ ఒకసారి చూద్దామా. సింగిల్ పార్టీ డామినెంట్ సిస్టమ్ ఎలా ఎవాల్వ్ అయింది, దాని యొక్క డామినెన్స్ ఏంటి, ఇంపాక్ట్ ఏంటి అని అడిగాము. సరే, పొలిటికల్ పార్టీస్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాయి. సింగిల్ పార్టీ సిస్టమ్ ఎలాగా ఎవాల్వ్ అవుతూ వచ్చింది, సింగిల్ పార్టీ సిస్టమ్ యొక్క ఇంపాక్ట్ ఏంటి అన్నది రాసుకుంటూ వచ్చారండి. గుడ్. సో ఇక్కడ నేను యాక్చువల్గా డామినెన్స్ అని ఇచ్చాను అనుకుంటాను, మర్చిపోయి పదము ఇంపాక్ట్ అని అడగాల్సింది. ఇంపాక్ట్ అని నేను వర్డ్ టైప్ చేయడం బదులు డామినెన్స్ అని టైప్ చేసినట్టున్నాను. సింగిల్ పార్టీ సిస్టమ్ ఎలా ఎవాల్వ్ అయింది, దాని యొక్క ఇంపాక్ట్ ఏంటి అన్నటువంటిది. సో సింగిల్ పార్టీ సిస్టమ్ ఎప్పుడెప్పుడు ఉంది ఏంటి అని రాశారు, దాని ఇంపాక్ట్స్ ఏంటి అని రాశారు. మరి డెమోక్రసీలో అసలు ఏ విధంగా ఉంది, అసలు ఈ సింగిల్ పార్టీ సిస్టమ్ ఏ విధంగా ఉండాలి ఏంటి అన్నది ఇక్కడ రాశారు.
సింగిల్ పార్టీ డామినెంట్ సిస్టమ్. యాక్చువల్గా సింగిల్ పార్టీ సిస్టమ్ అని రాయకూడదు మీరు, సింగిల్ పార్టీ డామినేట్ చేసే సిస్టమ్ ఎలా ఉంది అని. మనది మల్టీ పార్టీ సిస్టమ్ అండి కాన్స్టిట్యూషనల్లీ, కాకపోతే డామినేట్ చేసింది సింగిల్ పార్టీ, అది ఎలాగా అన్నది మీరు రాసుకోగలగాలి. రైట్, ఇక్కడ చూడండి. మరి ఇండియాలో అసలు ఏ విధంగా పొలిటికల్ కల్చర్ అనేటటువంటిది ఉంది, ప్రీ ఇండిపెండెన్స్ టైంలో ఎలా ఉంది, పోస్ట్ ఇండిపెండెంట్ ఎరాలో ఎలా ఉంది, దాని యొక్క అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి. కంప్లీట్గా కాదండి, సింగిల్ పార్టీ డామినెన్స్ సిస్టమ్ యొక్క ఎవల్యూషన్ రాశారు, గుడ్. దాని యొక్క ఇంపాక్ట్ ఏంటి అన్నటువంటిది మనం రాసుకోవాలి. ఎస్, పాజిటివ్ ఇంపాక్ట్ ఉండింది, నెగిటివ్ ఇంపాక్ట్ ఉండింది అన్నది మీరు రాసుకున్నారు. అడ్వాంటేజెస్ అని రాయొద్దు. సో అప్పుడు మీరు ఇక్కడ, నేను మేబీ నా సైడ్ నుంచే మిస్టేక్ ఉంది కాబట్టి ఇక్కడ కరెక్షన్ చేస్తున్నాను. పాజిటివ్ ఇంపాక్ట్, నెగిటివ్ ఇంపాక్ట్ అన్న ఆ కంటెక్స్ట్ నుంచి మీరు రాయగలగాలి. రైట్, ఇంపాక్ట్స్ కంటెక్స్ట్ నుంచి రాయండి. ఇక్కడ చూడండి, మరి భారతదేశంలో ఏ విధంగా పార్టీ సిస్టమ్ ఫామ్ అయింది, ఏ విధంగా ఏ పరిణామాల వల్ల సింగిల్ పార్టీ డామినెంట్ సిస్టమ్ ఏర్పడడం జరిగింది, మరి దాని యొక్క ధోరణి, దాని యొక్క ఇంపాక్ట్ ఏ విధంగా ఉంది అన్నది రాయడం జరిగింది. రైట్, దీన్ని జిస్ట్గా రాసుకోండి. దీన్ని జిస్ట్గా రాసుకొని ఓవరాల్గా టైం పీరియడ్స్ ఒక టైం లైన్ లాగా మీరు రాసుకోవచ్చండి. దీన్ని జిస్ట్ చేయండి, మంచి పాయింట్స్ జిస్ట్ లాగా చేసి ఓవరాల్గా అది ఎలా ఎవాల్వ్ అయిందన్నది రాయండి. ఈ టైం నుంచి ఈ టైం వరకు ఇలా ఉండిందని, ఇంకా బాగుంటుంది మీ ఆన్సర్. ఇండిపెండెన్స్కి ముందు ఐఎన్సీ డామినెంట్గా ఉండేది, దాంట్లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఎవరు ఏర్పాటు చేశారో అదంతా అక్కర్లేదండి. సో ఓవరాల్గా ఏ సిస్టమ్ నుంచి ఏ సిస్టమ్ వరకు మనము ఎలా ఎవాల్వ్ అయింది అంటే, పోస్ట్ ఇండిపెండెంట్ సిస్టంలో ఏ విధంగా ఉందన్నది మీరు ప్రిడామినెంట్గా ఎలా ఉందో రాయాలి. ఆ తర్వాత డామినేషన్ ఆఫ్ ఆర్ ఇంపాక్ట్ ఆఫ్ సింగిల్ పార్టీ సిస్టమ్ ఎలా ఉండింది అన్నదే మీరు రాసింది, అవునా? సో దీన్ని కొంచెం రీఆర్గనైజ్ చేసుకోవాలండి. కొద్దిగా ఆన్సర్ అనేటటువంటిది బెటర్గా రాయడానికి ప్రయత్నించండి, ఇంకొద్దిగా బెటర్ చేయొచ్చు. మరి ఇది ఇవాల్టి మన మెయిన్స్ క్వశ్చన్. ఇవి మన ఫస్ట్ సెట్ ఆఫ్ ప్రిలిమ్స్ క్వశ్చన్స్. వీటికి ఆన్సర్స్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. రేపు మనం వీటికి కరెక్ట్ ఆన్సర్స్ ఏంటో చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.